తెలంగాణ ప్రభుత్వ చేతకానితనం వల్లే పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎత్తుకెళ్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో సరిగ్గా లేకపోయినా ఏపీకి పోతిరెడ్డిపాడు గేట్లు తెరిచి నీటిని తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. శ్రీశైలంలో సరిపడా నీటి మట్టం లేకున్నా ఏపీ ప్రభుత్వం నీటిని తోడుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. దీనివల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులు తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ఈ ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారో అవతల వైపు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఏం సోయిందనే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అవతల వైపు మన నార్లపూర్ దగ్గర కలగుర్తి ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి దీన్ని ఎత్తిపోతలు కావచ్చు, అక్కడ అసలు నీళ్ళు ప్రారంభం చేసిండ్రా, నాగార్జునసాగర్కి నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎడమ కాలువ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, అది మనం అవతల వైపు వెళ్ళి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్ళు చక్కగా వెళ్ళి బనకచెర్ల అక్విడక్ట్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు పోతే బనకచెర్ల అక్విడక్ట్ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనం ఈ నీళ్ళు వస్తున్నాయో చూసినాం కదా, ఇది ఒరిజినల్గా మొట్టమొదలు కట్టిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. దీని నుంచి ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది.